హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బిఎస్ కలెక్షన్. ఈ మన షాప్ వచ్చి మీకు బాలనగర్ చింతల్ హైదరాబాద్లో ఉంటుందండి. అండ్ దీని లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు పిన్ పాయింట్ చేసుకోవచ్చు గూగుల్ మ్యాప్. ఇది మీకు ఎగ్జాక్ట్గా రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ బ్యాక్ సైడ్ ఉంటుందండి, బిసైడ్ యాక్సిస్ బ్యాంక్ దగ్గర. అండ్ ఈరోజు నేను తీసుకొచ్చిన ఐటమ్ ఏంటంటే రుద్రాక్ష అండి. అండ్ మోస్ట్ పవర్ఫుల్ ఐటమ్ అండి ఇది. ఇదేంటంటే కమర్షియల్ కాకుండా స్పిరిచువల్ వాళ్ళ కోసం నేను స్పెషల్గా పూజ చేసి తెచ్చిన ఐటమ్ అండి ఇవి. అండ్ దీంట్లో మీకు శుద్ధి చేసి సిద్ధి చేసి ఇస్తున్నామండి. ఎందుకంటే మాల వేసుకునే ముందు దానికి ప్రొసీజర్ ఉంటుంది. అండ్ స్పెషల్ రుద్రాక్ష వేసుకునే ముందు ప్రొసీజర్ ఉంటుంది. చాలా మంది కాశీగల్ రుద్రాక్ష ఎందుకు తెస్తారు అంటే దాంట్లో ఒక స్పిరిచువల్ ఉంటుందని చెప్పేసి. ఇప్పుడు మీరు షాప్లో తెచ్చి వేసుకున్నా ఒకటే, వేసుకోకపోయినా ఒకటే ఉంటుంది. ఇప్పుడు ఏదైతే మనం ఇది ఏదైతే ఉందో మాలలో దీన్ని శుద్ధి కార్యం ఎలా చేసానో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత సిద్ధి ఎలా చేసానో దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఈ మాలలన్నీ ఏదైతే ఉందో రుద్రాక్ష కావచ్చు, కరంగలి మాల కావచ్చు, ఫస్ట్ గంగలో గంగా అమ్మకి పూజ చేసిన తర్వాత అక్కడ గంగలో ముంచి ఇది తీసుకున్నామండి. అన్నిటికీ శుద్ధీకరణం అయింది. తర్వాత ఇది సూర్యదేవుడికి ఒక క్లాత్ పెట్టి ఇవన్నీ రుద్రాక్ష అక్కడ పెట్టి సూర్యదేవుడితో పూజ చేసాము, సూర్యదేవుడికి విత్ పండితులతో. తర్వాత ఇది ఏదైతే మాల ఉందో ప్రతి ఒక్క మాల ఏదైతే చూపిస్తున్నా అది కాశీ విశ్వనాథ స్వామి దగ్గర లింగానికి పెట్టి తెచ్చినాయి. ఎందుకంటే మా గురుగారు నాగసాధు గారు ఉన్నారండి, సామన్ బాబా గారు అని. వాళ్ళ దయ వల్ల నాకు కాశీ విశ్వనాథ స్వామి దగ్గర లోపల వెళ్ళే అవకాశం దొరికింది. కాలభైరవ కావచ్చు, అన్నపూర్ణేశ్వరి మాత, వరహాదేవి, నరసింహస్వామి, కాళీమాత, అలా దండపాణి, హనుమాన్ ఘాట్ ప్లస్ హనుమాన్ దగ్గర పెట్టి తీసుకురావడం కావచ్చు, దత్తపీఠలా కావచ్చు, అలాగా 10 ప్లేస్లో ఈ మాల అనేది పెట్టి పూజ చేసి తెచ్చినాయమండి. అలాగే ఈ మాలకి ప్రతి ఒక్క దానికి మణికండిక ఘాట్ అంటే విష్ణుమూర్తి 14,000 సంవత్సరాలు శివుడి కోసం తపస్సు చేశాడు. ఆ లింగం ఉంది అక్కడ మణికండిక ఘాట్ దగ్గర. అక్కడ ఇవన్నీ మాలలన్నీ శివుడికి పెట్టి అక్కడ రుద్రాభిషేకం చేశామండి. ఆ వీడియో కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూసుకోవచ్చు. రుద్రాభిషేకం 5 నాగసాధులతో 2 వేద పండితులతో రుద్రాభిషేకం చేశానండి. ఎందుకంటే నార్మల్ ఒక నాగసాధు దొరకాలంటే చాలా కష్టం. ఇది శుద్ధీకరణ సిద్ధి చేయాలని చెప్పేసి నేనేం చేశానంటే మా గురుగారిని దగ్గర నుంచి ఇంకొక 4 యాడ్ చేసి దీనికి అభిషేకం చేపించాను. అభిషేకం తర్వాత మేము ఇది ఏదైతే ఉందో ప్లస్ హరిశ్చంద్ర ఘాట్లో ఏదైతే ఉందో హరిశ్చంద్ర ఘాట్లో దీనికి మహామృత్యుంజయ హోమం చేసాం. ఎందుకంటే రుద్రాక్షం వేసుకునే వాళ్ళ మహామృత్యుంజయ హోమం చేయడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే అకాల మృత్యు అనేది జరగదు. ఎందుకంటే ఈ రుద్రాక్షకి ఏదైతే ఉందో మీరు ఏమి ఇచ్చినా పాజిటివ్గా లాక్కుంటుంది. మెయిన్ రీజన్ మీరు ఎంత నెగిటివ్ వచ్చినా దాన్ని లాక్కుండా దాన్ని పాజిటివ్గా మార్చుద్ది. ఇంకా పాజిటివ్ మంత్రఘోషాలు ఏదైతే ఉందో ఇవన్నీ దాన్ని క్యాప్చర్ చేస్తుంది. ఈ రుద్రాక్ష వేసుకోవడం వల్ల 200% గ్యారంటీ ఇవ్వగలుగుతానండి, అకాల మృత్యు అనేది జరగదు. అంటే అకాల మృత్యు అంటే యాక్సిడెంట్లో స్పాట్ డెత్ అయ్యారు, లేదంటే సూసైడ్ చేసుకున్నారు అనేది ఏదైతే వస్తాయో అలాంటిది 200% కాదండి. ఇది ఉన్నప్పుడు ఆ థాట్ రాదు. ప్లస్ ఈవెన్ ఈ రుద్రాక్ష వేసుకోవడం వల్ల ప్రేత భూతాలు అనేది దగ్గరికి రాదు. మీ ఆరా అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది ఇది వేసుకోవడం వల్ల. ఇది పీస్ఫుల్ ఉంటుంది, నజర్ అనేది తగ్గదు. ఈవెన్ సావుకి వెళ్ళినప్పుడు కూడా, కార్యానికి వెళ్ళినప్పుడు కూడా వేసుకోవచ్చు. దీనికైతే మహిళలు ముట్టదండి. ఎందుకంటే మీరు రుద్రాక్ష చూడొచ్చు, చాలా మంది అఘోరాలు నాగసాధులు రుద్రాక్ష వేసుకొని ఈవెన్ శ్మశానాల్లో సిద్ధి చేస్తారు. కాబట్టి ఈ రుద్రాక్ష అనేది అలా పూజ జరిగిందండి. తర్వాత ఇది అనేది కామాఖ్యకి వెళ్ళింది. అండ్ ప్రపంచంలో చాలా పవర్ఫుల్ ప్లేస్ ఏంటంటే కామాఖ్య అండి. అక్కడ అమ్మవారి దగ్గరకు వెళ్ళి అక్కడ కూడా మా గురుగారిది ఆశ్రమం ఉందండి. అంటే వాళ్ళు జూనా అఖాడ అంటారు. కామాఖ్య టెంపుల్ లోపలే ఉంటుంది జూనా అఖాడ. అక్కడ వెళ్తే వాళ్ళ గురుగారిని దర్శనం కూడా చేసుకోవచ్చు. ఆ జూనా అఖాడలో కూడా దత్తపీఠలో పెట్టి పూజ చేసి అక్కడ కన్యా పూజ అనేది చాలా ఫేమస్ అండి అమ్మవారిది. కన్యా పూజ చేసి అక్కడ ఆశీర్వాదం తీసుకొని మళ్ళీ అక్కడ కామాఖ్య టెంపుల్కి వెళ్ళి అక్కడ పూజ చేపించామండి. అక్కడ అన్ని మాలలు ప్రతి ఒక్క మాల అమ్మవారికి తెచ్చినాయి. తారాదేవి కావచ్చు, చిన్న మస్తాన అమ్మవారు కావచ్చు, అలా 16 టెంపుల్కి వెళ్ళి అక్కడి నుంచి పూజ చేసుకొని తెచ్చినాయండి. అక్కడ ఇంకొకటి ఏంటంటే కోటిలింగేశ్వరం అనే ఒక ప్లేస్ ఉంది. ఏంటంటే శివుడు విష్ణుమూర్తి ఎవరైతే అమ్మవారిని ముక్కలు చేసిన తర్వాత శివుడు తపస్సు వెళ్ళిన ప్లేస్ అండి ఆ గుహ. అక్కడ శివలింగం ఉంది, చాలా పవర్ఫుల్. మళ్ళీ అక్కడ కూడా
ఈ అన్ని మాలాలు పెట్టి రుద్రాభిషేకం చేసి తీసుకొచ్చింది. ఈ ప్రొసీజరు మళ్ళీ కాశీలో కూడా అన్నదానం చేసిన సాధు సంతులకి, ఈవెన్ కామాఖ్యలో కూడా సాధు సంతులకి అన్నదానం చేసిన తర్వాతనే ఈ మాల అనేది మీకు నేను ఇస్తున్నాను. ఇది నేను తప్ప, ఇవన్నీ మా వర్కర్తో కూడా తెచ్చి కాదండి. నేను కానీ నా పిల్లలు కానీ ఇద్దరు మాత్రమే, మా ఫ్యామిలీ వాళ్ళు మాత్రమే దీన్ని ప్యాక్ చేసి మీకు ఇస్తున్నాము. ఎండ్ టు ఎండ్ కస్టమర్ అండి. ఈ మాల ఒకరు టచ్ చేసింది ఒకరికి ఇయ్యము. ఇదంతా అంత నిష్టతో చేసుకొచ్చినాయి. ఈవెన్ ఇది మాల క్యారీ చేసుకున్నంత వరకు నేను ఈవెన్ 9 days స్లిప్పర్ కూడా వాడలేదండి. అండ్ ఎవ్రీ మంత్ సేమ్ ప్రొసీజర్ ఉంటుంది. ఇప్పుడు మాల అయిపోయిందంటే నేను మళ్ళీ సేమ్ ప్రొసీజర్ ఎవ్రీ మంత్ అక్కడికి వెళ్తాను. సేమ్ ప్రొసీజర్లో పూజ అవనాలు అన్నీ జరుగుతాయి. అవన్నీ నేను మీకు యూట్యూబ్ లైవ్లో పెడతాను, మీరు చూసుకోవచ్చు. అండ్ ఈ ఐటెం ఏదైతే ఉందో మీకు ఆల్రెడీ చెప్పాను బెనిఫిట్. ఇది మీకు జనరేషన్కి ఇచ్చుకోవచ్చు. దీన్ని మీరు ఏది ఇచ్చినా పవర్ ఇట్లా లాక్కుంటుంది. మీరు మంత్రోచ్చారణ చేసినప్పుడు కూడా ఇది చాలా మంది జపాలకు కూడా యూజ్ చేస్తారు రుద్రాక్ష. ఈ రుద్రాక్ష జపాలు వాడినప్పుడు 108+1 వాడతారు. అండ్ వేసుకోవాలన్నప్పుడు 108 ఉండాలి బీడ్స్. అండ్ ఈవెన్ ఈ బీడ్స్ వేసుకున్నప్పుడు చాలా మంది డ్రెస్ మీద పెడతారు. అలా డ్రెస్ మీద పెట్టకుండా బాడీకి టచ్ అవ్వాలి. ఈవెన్ మీరు చేతికి వేసుకోవచ్చు. ఈవెన్ మీ బాడీకి అనేది ఇది టచ్ అవ్వాలి. అప్పుడే మీకు పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. ఇప్పుడు ఏదైతే ఈ రుద్రాక్ష ఉందో ఈవెన్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు ఏ ఏజ్ గ్రూప్ లేకున్నా వాడొచ్చండి. అండ్ వాడుతున్నప్పుడు దీనికి యూస్ చేయాల్సిన పాట ఏం చేయాలి అంటే, మీరు నాన్ వెజ్ తిన్నప్పుడు వేసుకోవద్దు, నాన్ వెజ్ అండ్ ఆల్కహాల్ తిన్నప్పుడు వేసుకోవద్దు. అండ్ పెళ్ళి అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో పండుకునే ముందు వేసుకోవద్దు. అండ్ స్పెషల్లీ బాత్రూమ్ వెళ్ళినప్పుడు అస్సలు ఈ మాల అనేది వేసుకోవద్దండి. ఎందుకంటే అక్కడ రాహు కేతు నివాసం ఉంటారు కాబట్టి వేసుకోవద్దు. ఇన్ కేస్ పొరపాట్ల మీరు వెళ్ళారే అనుకోండి, ఆవు పంచకలతో లేదా గంగాజలతో ఇట్లా శుద్ధీకరించి మళ్ళీ ఆవు పాలలో పెట్టి పూజ చేసి ధూపం వేసి మీరు వేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు చాలా మంది అంటే పర్చేసింగ్ చేసిన తర్వాత ఏం చేయాలి, ఈవెన్ మీరు మాల తీసుకున్న తర్వాత కూడా డైరెక్ట్ వేసుకోవడానికి లేదండి. మీ ఇంట్లో పెట్టి, ఇంటి దేవుడి దగ్గర పెట్టి ఫస్ట్ మీ ఎవరైతే ఉన్నారో ఇంటి దేవతలకి పూజ చేయాలి. వారికి నైవేద్యం పెట్టి పూజ చేసి మళ్ళీ మీ పితృ దేవతలకి పూజ చేసి చెప్పి ప్లస్ మీ ఇష్ట దేవతలకి చెప్పి పేరుతో తీసి వాళ్ళకి పూజ చేసి ఆ ప్రసాదం పంచిన తర్వాత ఇది వేసుకోవాలి. ఇది ప్రొసీజర్ ఉంటుంది. ఇలా చేస్తేనే ఈ బీడ్స్ అనే దానికి, ఈ ఏదైతే రుద్రాక్ష అనే దానికి పవర్ ఉంటుంది. ఆ పవర్ మీ బాడీకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఈ బీడ్స్ వాడడం వల్ల మీ ఆరా స్ట్రాంగ్ అవుతుంది. అకాల మృత్యు అనేది జరగదు. భూత పేత బాధలు ఉండదు. నెగిటివ్ ఎనర్జీ అనేది మీ దగ్గరికి రాదు. నజర్ అనేది మీ దగ్గరికి రాదు. మంచి అనేవాళ్ళు కూల్గా పీస్గా ఉంటారు. ఇది దీంట్లో ఉన్న బెనిఫిట్స్. అండ్ దీని ప్రైజెస్ అండి, దీంట్లో అన్ని సైజెస్ ఉంది. 108 మాల ఉంది. దీంట్లో చూడొచ్చు ఈవెన్ 6 mm ఉంది. చిన్న సైజ్ అంటే చిన్న సైజ్ పిల్లలు వాడాలన్నా కానీ ఇక్కడ చూడండి, ఇది 6 mm ఉంది. 6 mm, 8 mm, 10 mm, 12 mm, 14 mm 108 వరకు బీడ్స్ ఉందండి. ఇవన్నీ మీకు ఏదైనా తీసుకోండి 1499 రూపీస్ పడుతుంది. విత్ సర్టిఫికేట్ వస్తుందని అన్నిటికీ. అది చాలా మంది అడుగుతారు, ఇప్పుడే చెప్తున్నాను. ఇవన్నీ మీరు చూడొచ్చు, బీడ్స్ మీద అన్ని మరకలు ఉంటాయి. ఇవన్నీ మీకు మరకలు ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ మీకు పూజ చేసినాయి కాబట్టి, మీకు అన్నిటి మీద అభిషేకము, పాలు, నెయ్యి అన్ని పడ్డాయి కాబట్టి, జలాలు అన్నీ పడ్డాయి కాబట్టి మీకు ఇలా ఉంటుంది. ఈవెన్ థ్రెడ్స్ కూడా మీకు కలర్స్ అనేది చేంజ్ ఉంటుంది. అంటే ఇవన్నీ పూజ అయింది కాబట్టి మీకు ఇవన్నీ ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు పూజ లేదు, ఓన్లీ డైరెక్ట్ షాప్ నుంచి తీసేసుకున్నారు అనుకోండి, ఇవి అవసరం ఉండదు. ఇవేంటంటే అన్ని ప్రతి ఒక్కటి పూజ చేసావు కాబట్టి మీకు అడిషనల్ బెనిఫిట్. ఇప్పుడు మీరు రుద్రాక్ష వేసుకోవాలన్నా, ఎగ్జాంపుల్ మీరు చెప్పండి, మాల వేసుకున్నారు, దానికి మీరు అయ్యప్ప మాల వేసుకున్నారు అనుకోండి, అభిషేకం చేస్తారు, హోమాలు చేస్తారు, అన్నదానాలు చేస్తారు, అప్పుడే దానికి సిద్ధి వస్తుంది. మీరు చేసిన దానికి పుణ్యం వచ్చేదాన్ని ఉంటుంది. సేమ్ ప్రొసీజర్లో ఈ మాల అనేది చేసి ఇచ్చానండి. నేను చెప్తున్నా కదా, ఇది 100% స్పిరిచువల్గా చేశాను. కమర్షియల్ పర్పస్ కాకుండా స్పిరిచువల్ కోసం వాళ్ళ కోసం ఇది చేసి పెట్టాను. ఇది ఎవరికైనా కావాలంటే కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ నెంబర్లో మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ ఏ సైజ్ అయినా తీసుకోండి. ఓన్లీ ఫర్ 1499 రూపీస్ ఉంటుంది. ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఓన్లీ దీని మీద. అండ్ ఇది ఎవరైతే ఒక్క రుద్రాక్ష మాల కొన్నా కానీ
దీంట్లో 200 రూపీస్ అనేది జూనా అఖాడాకి వెళ్ళొద్దండి. మా గురుగారు నాగసాధు గారికి ఎవ్రీ మంత్ నేను పంపిస్తాను. ఎంత మాల అమ్ముడుపోయినా. ఎందుకంటే ఎవ్రీ మంత్ నేను వెళ్ళాలొస్తది పూజ చేయడానికి కోసం. అప్పుడు కూడా మీరు ఇంత మీరు ముందే చెప్తే మీ గోత్రాలతో మేము పూజ చేసిస్తాం. 1 మంత్ బిఫోర్ మీరు బుక్ చేసుకున్నారనుకోండి, మీ పేరు, గోత్రంతో మీకు బుక్ చేసిస్తాము, పూజ చేసిస్తాము. అండ్ దీని కాస్ట్ ఓన్లీ ఫర్ 1499 ఉంటుందని. ఎవరికైనా కావాలంటే కింద వచ్చే డిస్క్రిప్షన్ నెంబర్ గానీ, వాట్సాప్ గానీ మీరు కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.